సీసీ రోడ్లు వేయకుండా వేసినట్లు చూపించి బిల్లులు మంజూరు చేయించుకున్న వారిపై చర్యలు తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని ధర్నా చేశారు బీజేపీ శ్రేణులు. సంతోష్ నగర్ జీహెచ్ఎంసీ సర్కిల్లో ఫ్రాడ్ బిల్లులతో 9 లక్షలు మంజూరు చేసిన ఇంజనీర్ డిపార్ట్మెంట్పై జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. కంప్లైంట్ ఇచ్చి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ ఆఫీసు ముందు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ధర్నా నిర్వహించారు. జీహెచ్ఎంసీలో అవినీతి తారాస్థాయికి చేరుకుందని ఆరోపించారు. మొన్న ఐసన్ డివిజన్ లో రోడ్డు వేయకుండా వేసినామని ఏదైతే వాళ్ళు బిల్ పాస్ చేసిండ్రో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలని, అలాగే కాన్ కన్స్ట్రక్షన్స్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. మేము జోనల్ కమిషనర్ ని అడిగేది ఒకటే, ఏంటంటే చార్మినార్ జోన్ కి వాళ్ళకి వచ్చే బడ్జెట్ నాకు ఇంతే వస్తుంది అంటారు, కానీ మాకు ఏవైతే బీజేపీ కార్పొరేటర్స్ ఉన్న డివిజన్ లో తక్కువ ఫండ్స్ రిలీజ్ చేస్తారు. ఎందుకు వాళ్ళకి పక్షపాతం ఎందుకు? అది వాళ్ళు చేయాల్సింది సమానంగా, వాళ్ళు జోనల్ గా ఉన్నప్పుడు సమానంగా ఫండ్స్ రిలీజ్ చేయాలి. మీరు పక్షపాతం చూపించకండి. ఓల్డ్ సిటీని ఎప్పటికైనా న్యూ సిటీగా చూడాలని మా ఆకాంక్ష, అది నెరవేర్చండి. ఇప్పుడు ఎంపీ గారు ఉండి కూడా ఓల్డ్ సిటీని ఎప్పటికీ ఓల్డ్ సిటీగానే పిలుస్తున్నాం. ఒక్కసారి మనకు ఒక మెట్రో కూడా తెలియకపోయినరు. మీరు ఎంపీ గారు నేను అడిగేది ఇది ఒకటి, ఇన్ని ఇయర్స్ నుంచి వారు ఎంపీగా ఉన్నారు. ఒక్కసారి మన ఓల్డ్ సిటీని మనం న్యూ సిటీగా చూడాలని మా ఇక్కడ ఉన్న